అల్లూరి సీతారామరాజు వర్ధంతి ఎప్పుడు? మే 7న లేకపోతే మే 12న? ఒకసారి అందరూ అబ్జర్వ్ చేయండి సోదరులారా. సాధారణంగా వర్ధంతిని మే 7వ తారీఖున మనందరం చేసుకుంటూ ఉంటారు, అల్లూరి వర్ధంతిని. కాకపోతే ఎవరైనా సరే అల్లూరి సమాధి దగ్గర, కేడీపేటలో ఉన్న అల్లూరి సమాధి దగ్గరికి వెళ్తే మీరు అందరూ కూడా అబ్జర్వ్ చేయండి, ఆ సమాధి మీద 12 మే 24 అని ఉంటుంది ఆయన మరణించింది. అంటే ఏంటి ఇక్కడ కాంట్రవర్సీ ఏంటంటే, ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే అల్లూరి సీతారామరాజు అనే వ్యక్తి చనిపోలేదని, ఆయనని ఎవరు కూడా చంపలేదని, ఆయన తర్వాత బెండపూడి సాధువుగా మారి 80 సంవత్సరాల పాటు బ్రతికారని ఒక నానుడి ఉంది. బెండపూడి అన్నది మీకు అన్నవరం దాటిన తర్వాత రోడ్డు పక్కన ఒక ఉంటుంది చూడండి, అక్కడ పెద్ద ఆర్చ్ ఉంటుంది. ఆ లోనికి వెళ్తే ఒక ఆశ్రమం అంటూ ఉంటుంది. అక్కడ బెండపూడి సాధువుగా అల్లూరి సీతారామరాజు గారు మారి 80 సంవత్సరాల పాటు బతికారని, 8 మందిని పెళ్లి చేసుకున్నారని ఒకటి ఉంది. అల్లూరి సీతారామరాజు అనే వ్యక్తి మా దగ్గరికి రావటం వల్ల ఆయన కాల్చి చంపాము అని రూదర్ఫర్డ్ ఒక టెలిగ్రామ్ని అప్పటి ప్రభుత్వానికి, బ్రిటిష్ ప్రభుత్వానికి పంపించాడు. ఆ ఒక టెలిగ్రామ్ తాలూకా డిస్ప్లేని అల్లూరి సీతారామరాజు తాలూకా సమాధి దగ్గర రాతి ఫలకాల మీద చెక్కి ఉంటుంది. ఈసారి ఎవరైనా వెళ్తే ఈ రెండు అబ్జర్వ్ చేయండి. ఒకటి, రూదర్ఫర్డ్ ప్రభుత్వానికి, బ్రిటిష్ ప్రభుత్వానికి పంపించిన టెలిగ్రామ్ అక్కడ చెక్కి ఉంటుంది, అది ఒకటి. తర్వాత అల్లూరి సమాధి మీద కావాలంటే మీరు ఇప్పుడైనా మీరు నెట్లో చూడండి, గూగుల్లో అల్లూరి సమాధి తీయండి, దాని మీద 12 మే అని ఉంటుంది చూడండి. ఇక్కడ కాంట్రవర్సీ ఉందంటే, ఏది ఏమైనా మహాత్ములు, మహనీయులు, మహారుషులు, మహాపురుషులు చిరస్మరణీయులు, వారు చనిపోయినా మన మధ్య ఉంటారు. సో అల్లూరి అన్న వ్యక్తి చనిపోలేదని, ఆయన బ్రతికే ఉన్నారని ఎంతోకాలం ఇప్పటికీ కూడా మన్యం ప్రజలు నమ్ముతూ ఉంటారు. సో మనం కూడా ఆ విధంగా నమ్ముతాం. ఎందుకంటే మన తెలుగువాడు, మన వేడి, మన విశాఖపట్నం, మన భీమినిపట్నంలో పాండ్రంగిలో పుట్టిన మన అల్లూరి మనవాడు కావటం, విప్లవ జ్యోతిగా మారడం, మన్యం ధీరుడు కాబట్టి మనందరం కూడా గర్విద్దాం. సో అల్లూరి గారి వర్ధంతి మే 7న, మే 12న.